నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అగ్నికి చేసే పని ఉంది. రంగులేసాడు. రంగులేసి 160 లక్షలు 2 కోట్ల రూపాయలు పెట్టి పని చేయించాను అన్నాడు. పైగా దాన్ని అంట ఆర్కిటెక్ట్ అంట అక్కడంట పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాడు. ఏం కనపడుతుంది అక్కడికి వస్తే? ఏముంది అక్కడ? ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎదురు మండి బ్రిడ్జ్ శాంక్షన్ చేసి 109 కోట్ల రూపాయలు అబ్బాయి నుంచి శాంక్షన్ వచ్చి అవి బ్యాంకులో ఉంటే దాని పని పూర్తి చేయించవు, నువ్వు అక్కడ పని చేయించానని చెప్తావు. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తున్నా, కోడూరు రోడ్డు తంటాలు పడి ఇబ్బందులు పడి శాంక్షన్ తీసుకొచ్చి ఎలక్షన్ ముందే మొత్తం లేయర్లన్నీ పగలగొట్టి పని అయిపోయేదాన్ని ఎలక్షన్ అవగానే సంవత్సరం కాలం పాటు ఆపేశావు. ఎందుకు ఆపావు దాన్ని? ఎందుకు ఆగింది? కాంట్రాక్టర్ మారాడా? డబ్బులు పెంచావా? ఏమీ లేదే. డబ్బులు పెంచలా, కాంట్రాక్టర్ మారలా. నీ పర్సంటేజ్ల కోసం ఆడతో మాట్లాడుకోవడం కోసం ప్రలాంగ్ చేసి అది మళ్ళీ నేనే వేసాను కదమ్మా తగునమ్మా అని చెప్తున్నావు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఉల్లిపాలెం వేణుగోపాలం రోడ్డు, గణిపేశ్వరం ఆ రోడ్డు, అట్లాగే ఏటిమొగ రోడ్లు, ఇవన్నీ పాత శాంక్షన్లో శంకుస్థాపన చేసి పని బిగించేసిన వాటిని ఇప్పుడు పూర్తి చేసి మేమే చేసాను చెప్పుకుంటాం. కొత్తగా చేసింది ఏంటి? నేను ఇందాక అడిగానే, ఎదురుమండి బ్రిడ్జ్ పూర్తి చేయాల్సిన శాంక్షన్ ఏమి ఉన్నాయి డబ్బులు, దాని టెండర్ పిలిచినా దాన్ని క్వాలిఫై కాదని ఆపారు. ఇంకొకటి ఉంది, 2200 కోట్లు మన బొబ్బర్లంక దగ్గర ఒక బ్యారేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీగా తీసుకుని దాన్ని ఫైనాన్స్కి పంపితే ఇవాళ దాన్ని ఊసెత్తావు నువ్వు. ఇవాళ పెద్ద బ్రహ్మాండంగా ఏదో చేశారంటావు. ఎవరికి ఏం చేయాల, రైతాంగాన్ని నష్టపోతున్నారు. నిన్న కాక మొన్న చూసే పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపరే, రైతులు అందరికీ చెప్పాం, పండించిన పంటకి పండపోతే కాదు, పండిన తర్వాత అందులో ఉందా 30,000 ఎకరాలు లాసు. వెంకయ్య గారు అట్లా మాట్లాడతాను. ఇప్పుడు మండల ప్రెసిడెంట్ ఎందుకు మాట్లాడించమన్నారంటే మన జిల్లా ప్రెసిడెంట్ గారు, మీకు అర్థమైందా? అర్థం కలదనుకుంటా మీకు. రేపు మండలాల్లో ఈ కార్యక్రమం చేసే బాధ్యత మీది గనక, అందుకని మండల ప్రెసిడెంట్తో మాట్లాడించమంటున్నారు. ఇప్పుడు ఘంటసాల మండల ప్రెసిడెంట్ గారు కార్యక్రమం కాబట్టి పార్టీ ప్రెసిడెంట్లకి ఇస్తారు మాట్లాడటానికి, లేదా ఎక్కువ టైం ఉంటే అందరికి ఇస్తారు. అది పార్టీ మీటింగ్ కాబట్టి పార్టీకే ప్రధానమైన భూమిక ఉంటుంది. అంటే దానికోసం అక్కడ ఊళ్ళో కార్యక్రమం మాత్రం ఎంపీపీ, జెడ్పీటీసీ, పార్టీ ప్రెసిడెంట్ ముగ్గురు కలిసి చేయాల్సిందే. సభాధ్యక్షులు 3 మాసాలు పూర్తయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని సంతకాలు పెట్టి మరి బాండ్లు ఇచ్చి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు నోటి మాటలతో 1996లో 1999లో నోటి మాటలతో హామీలు ఇచ్చి మోసం చేశాడు, దగా చేశాడు. 2014లో కాగితం మీద సంతకం పెట్టి మరి హామీ పత్రం ఇచ్చి దగా చేశాడు. 2024కు వచ్చేప్పటికీ తన సంతకానికి కూడా విలువ లేక పక్కన పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకొకటి సంతకం పెట్టుకుని తోడు సంతకం పెట్టించి హామీ సంతకం పెట్టించి ఇవాళ ఎంత నీచానికి దిగజారంటే ఈ దగా చేయటంలో, మోసం చేయటంలో కొత్త పుంతలు తొక్కేటువంటి పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇవాళ ఏ పథకం ఇవ్వకుండానే అన్ని ఇచ్చేశానని చెప్తున్నాడు. సంవత్సరానికి కేవలం 30% మందికో 40% మందికో గ్యాస్ బండ్లు ఒక బండి ఇచ్చి అందరికీ ఇచ్చేశానని చెప్తున్నాడు. ఆ బండ్ల డబ్బులు ఎవడికి పడినాయో ఎవడికి పడలేదో కూడా ఎవడికి ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియని పరిస్థితి. ఇవాళ సంవత్సరం తర్వాత అమ్మఒడి వేసేసాం అని చెప్పని ఇవ్వాల్సింది 12,000 కోట్లు అయితే 83 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఆ డబ్బులు ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరంలో 8,000 కోట్లు మాత్రం తీర్మానం చేసి కనీసం ఇవాళకి 2,000 కోట్లు కూడా ప్రజలకి ఈయన పరిస్థితి. అమ్మఒడి పథకం అయిపోయిందంటున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు స్కూల్స్ అమ్మడి తిరిగి జగన్ గారు కొనేసినటువంటి బల్లల మీద కూర్చుని, కొత్త బిల్డింగ్లు జగన్ గారు కట్టించినటువంటి క్లాస్ రూముల్లో కూర్చుని, అందమైన క్లాస్ రూముల్లో కూర్చుని మా అబ్బాయి ఈ పథకం కనిపెట్టాడని చెప్పేటువంటి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితిలో ఆ స్థాయికి దిగజారిపోయారు. ఇవాళ అమ్మఒడి పథకం అనేది ఊరికే పథకాన్ని అంటే
జనం తిరగబడి వీళ్ళని గ్రామాల్లో తిరగనివ్వని పరిస్థితి, రోడ్డు ఎక్కనివ్వని పరిస్థితి వచ్చేస్తుందని చెప్పని అమ్మఒడి వేసామని చెప్పనే పేరుతో కేవలం మనుషులకి 2,000 కొంతమందికి, 3,000 కొంతమందికి, 5,000 కొంతమందికి, 6,000 కొంతమందికి, ఈ రకంగా సరాసరి చూస్తే ఈ రోజుకి 2,000 కోట్ల రూపాయలు కూడా ప్రజలకి అందించినటువంటి పరిస్థితి. అంటే ఎంత భయంకరమైన మోసం, దగా. ఇంకా మిగతా ఎన్నికల ముందు మీరు బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సు, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సు, ఢిల్లీ వెళ్తే ఢిల్లీ వెళ్ళిపోండి బస్సు ఎక్కి, బొంబాయి వెళ్తే బొంబాయి వెళ్ళిపోండి, బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోమని చెప్పినటువంటి ఆయన ఇవాళ జిల్లా దాటొద్దని చెప్తాడు. అంటే చల్లపల్లిలో బస్సు ఎక్కి రేపల్లి వెళ్తా ఉంటే పులిగడ్డ వంతెన మీద దింపేసే పరిస్థితులా? బందర్లో బస్సు ఎక్కి బెజవాడ వెళ్దామంటే బెజవాడ ఊరు బయట దింపేసే పరిస్థితులా? ఇవాళ ఏ జిల్లా చూసుకుంటే మన బంటుమిల్లో బస్సు ఎక్కి గుడివాడ వెళ్దామంటే తుమ్మిడి దగ్గర దింపేసే పరిస్థితి బస్సు నుంచి. గుడివాడలో బస్సు ఎక్కి కైకలూరు వెళ్దామంటే మోటూరు దగ్గర బస్సు దింపే పరిస్థితి రాదు. ఇవాళ జిల్లాలోనే తిరగండి అని చెప్తా అంటే ఎవరిని బస్సు ఎక్కనివ్వడు. ఏమంటే ఆశ కూడా చంపేసేసి ఏ హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పంగనామాలు పెట్టడం అనే దాని మీద తెలియకుండా పంగనామాలు పెట్టే పరిస్థితిలో ఆయన కొత్త రకమైన దగాకి తెరలేపినటువంటి పరిస్థితులు చూసాం. ఆ దగా మోసాలన్నింటినీ కూడా ప్రజలకి విశదీకరించి తద్వారా నిలదీసే తత్వాన్ని ప్రజల్లో మేల్కొల్పి చైతన్యపరిచి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే తెలుగుదేశం